గుడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం. ముందుకైతే బొబ్బర్లను ఒక 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత వాటర్ పోసుకొని అయితే గిన్నెలో ఉడికించుకోవాలి. ఒకవేళ కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ గుడాలు ఉడికినాయో లేదో చెక్ చేసుకొని ఒకటి ఇట్లా పిండి చూస్తే ఉడికిందనుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అనేది మొత్తం వంపేసుకోవాలి. సో ఇవి వంపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అనేది వేసుకోవాలి. ఆనియన్ ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. 2 మినిట్స్ ఇవి ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవనవసరం లేదు. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారము, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లు అయితే వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం పట్టేటట్టు అంతేనండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.